ప్రజావీరుడు తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి పాలమూరు ముద్దుబిడ్డ పండగ సాయన్న ముదిరాజ్ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం గోదావరికని ప్రధాన చౌరస్తాలో సాయన్న ముదిరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి ముదిరాజులు బీసీ కులాల ఐక్య వేదిక నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ హాజరై మాట్లాడుతూ 18వ శతాబ్దంలో ప్రజల పక్షాన పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నాటి తెలంగాణ ధరలకు వ్యతిరేకంగా పేద బడుగు బలహీన వర్గాలు కష్టించి దాచుకున్న సొమ్ము ధాన్యం ఎత్తుకెళ్లిన రజాకాలను ఎదిరించి ప్రజా సొమ్మును గుంజుకొచ్చి తిరిగి ప్రజలకు పంచిన ప్రజావీరుడు పండగ సాయన్న నిలిచారని అన్నారు. ముదిరాజు ముద్దుబిడ్డ బహుజన బంధు తెలంగాణ రాబిన్ హుడ్గా చరిత్రలోకి ఎక్కాడని, అంత గొప్ప వీరుని చరిత్రను రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు తరాలకు అందించేలా ఆయన చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ముద్రించాలని కోరారు. పండగ సాయన్న ఆశయ సాధనలో ముదిరాజులు బీసీ బడుగు బలహీన వర్గాలు ఐక్యతగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దొరతనానికి వ్యతిరేకంగా, నిజాం పాలనకు వ్యతిరేకంగా పేదవాళ్లకు అండగా నిలిచినటువంటి గొప్ప మహానుభావుడు పండగ సాయన్న ముదిరాజు. ఆనాడు పేదరికం, దరిద్రం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అసమానతలు, సామాజిక అసమానతలను రూపుమాపడం కోసం ఆనాడు దొరతనానికి వ్యతిరేకంగా నిలబడితే ఆనాడే అప్పుడున్నటువంటి రాక్షస ప్రభుత్వాలు తల మొండం వేరు చేసినారు. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండలంలో తల ఒకచోట మొండం ఒకచోట చేసి కిరాతకంగా ఆయన హత్య చేశారు. ఆయనను జైల్లో పెట్టినప్పుడు ఆ జైలును ప్రజలే తిరుగుబాటు చేసి బద్దలు కొట్టినారు. ఆ జైలు గోడలు బద్దలు కొట్టిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి భయం వేసి ఆయనను విడుదల చేయాలంటే ఒక వనపర్తికి సంబంధించిన శంకరం అనే అటువంటి జాగీర్దారు ఆయనను విడుదల చేయడం కోసం జామీన్ ఇవ్వాలి 10,000 రూపాయలంటే జామీన్ ఇచ్చి తీసుకువస్తుంటే ఆర్డర్ ఏమిచ్చిండ్రు, మార్ మత్ చోడో అనే దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ దొరలంతా కలిసి ఆ ఆర్డర్ లోపల పులిస్ స్టాప్ పెట్టి మార్ మత్ చోడో అంటే చంపేయండి అనే అర్థం వచ్చే విధంగా తీసుకొచ్చి అతన్ని కిరాతకం చంపేశారు. అప్పుడు ప్రజల్లో విపరీతమైనటువంటి తిరుగుబాటు వచ్చింది. పండగ సాయన్న ఏం చేశాడు? పండగ సాయన్నను తప్పుడు ప్రచారం చేశారు. పండగ సాయన్న ఒక దొంగ, ఒక దోపిడిదారుడని ముద్ర వేశారు. ముదిరాజు మహాసభ జిల్లా నాయకులు దబ్బేట శంకర్ ముదిరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు పిడుగు కృష్ణ ముదిరాజ్, కొమల్ల మహేష్ ముదిరాజ్, తూడి రాజయ్య, బొజ్జ రాజనర్సు, కేశవేణి, భిక్షపతి, బోయిని కుమార్, రంజిత్, స్వామి, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు.